మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. హాయ్ టియర్ ఫ్యామిలీ, ఇవాళ ఒక మంచి టాపిక్ గురించి మీకు చెప్దాం అనుకుంటున్నా. నేను చాలా కామెంట్స్లో చూస్తున్నప్పుడు శనిని చాలామంది బ్లేమ్ చేయడం చూశాను. శని వల్లే తమకేదో జరిగిపోతుంది అన్నట్టు. సో ఒక ఏలినాటి శనే వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తుంది అన్నట్టు ఇలా చాలామంది శనినే బ్లేమ్ చేస్తున్నారు. సో స్ట్రైట్ టు ది టాపిక్ వస్తే, నాకు ఇలా శనిని మాత్రమే మీరు తప్పు పట్టడం నాకు నచ్చలేదు. ఎందుకంటే మన జాతకంలో ఒక శని ఒక్కడే ఎప్పుడు కూడా మనకి చెడు చేయడు. మీ జాతకంలో ఉండే అష్టమాధిపతి, షష్టాధిపతి, వ్యయాధిపతి, ఇంకా పాపగ్రహాలతో ఇవి కలవటం వల్ల చాలా ఎఫెక్ట్లు ఉంటాయి. రవి ఒక నెలలో రాశి మారిపోతాడు, బుధుడు ఒక నెలలో రాశి మారిపోతాడు, చంద్రుడు 2.5 రోజుల్లోనే ఒక రాశి మారిపోతారు. శని 2.5 సంవత్సరాల్లో చేసే చెడుని వీళ్ళందరూ మీకు నెల 2 రోజుల్లోనే చేయగలరు. అలాంటప్పుడు మీరు శనిని ఒక్కడిని ఎలా బ్లేమ్ చేస్తారు కదా? అది చాలా తప్పండి. శని భగవానుడు నిజంగా పైన ఒక దేవుడు అనేవాడు ఉంటే చూస్తూనే ఉంటాడు రా, మంచి చేసేవాడికి ఎప్పుడు చెడు జరగదు అంటారు కదా, అదే శని. వీళ్ళందరూ 4 రోజుల్లో ఉండి వెళ్ళిపోతారండి ఒక ఇంట్లో. కానీ శని భగవానుడు 2.5 సంవత్సరాలు ఒక ఇంట్లో ఉండి ఆ ఇంటి గురించి క్షుణ్ణంగా పట్టించుకుంటాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వీళ్ళందరూ పైన గోచారంలో 4 రోజుల్లోనే ఒక రాశి మారిపోతుంటే శని మాత్రం మనల్ని ప్రతి అణువణువు గమనించుకుంటూ వెళ్తాడు. వీడేం చేస్తున్నాడు, వీడు తప్పు చేశాడు, వాడు చెడు చేశాడా, ఎవరు ఏం చేశారు, ఏది నిజం, ఏది అబద్ధం, ఏది సత్యం, ఏది న్యాయం, ఏది అన్యాయం అనేది తెలిసింది శని ఒక్కడికే. మిగతా గ్రహాలకు తెలియవు. ఎందుకంటే అవి ఒక 4 రోజుల్లోనే, రవి 4 రోజుల్లో మారిపోతాడు, చంద్రుడు 2.5 రోజుల్లోనే ఒక రాశి మారిపోతారు, బుధుడు 4 రోజుల్లో రాశి మారిపోతాడు, కుజుడు శుక్రుడు 40-45 రోజుల్లో మారిపోతారు. వీళ్ళందరూ శని 2.5 సంవత్సరాల్లో మీకు పెట్టే ఇబ్బందిని, చేసే చెడుని ఏదైనా ఉంటే ఒకవేళ వీళ్ళందరూ మీకు 4 రోజుల్లోనే 2 రోజుల్లోనే చేయగలరు. శని ఒక్కడే మీకు జరిగే చెడులకి కారణం కాదు. 3, 6, 11 పాపస్థానాలు, వీటికి సంబంధించిన మహర్దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు కూడా మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. షష్టమ అష్టమ వ్యయాధిపతులు వీళ్ళు ఎప్పుడూ కలిసిన మహర్దశ అంతర్దశలో మీకు ఇల్ హెల్త్, అనారోగ్యం, అప్పులు పాలవటం, ఎవరన్నా ఫ్యామిలీలో ఎక్స్పైర్ అవటం, ఇలాంటి అనర్థాలన్నీ జరుగుతుంటాయి. శనిని మాత్రం మీరు బ్లేమ్ చేయొద్దు ప్లీజ్. శని భగవానుడు అందరికీ మంచి చేస్తాడు. శని ఎవరికి వర్తించడు. ఏలినాటి శని ఎవరికి వర్తించడు. శని ఎవరి మీద తన యొక్క క్రూరమైన ప్రభావాన్ని చూపించడు. స్వభావరీత్యా శని క్రూరుడే, కానీ తన క్రూరత్వాన్ని ఎవరి మీద చూపిస్తాడు, ఎవరి మీద చూపించడు. శని తులాలగ్నానికి చతుర్థ పంచమాధిపతి, పవర్ఫుల్ యోగకారకుడు. తులాలగ్నానికి నెంబర్ 1 ప్లానెట్ శని. తులాలగ్నం వాళ్ళు ఎవరైనా సరే నాకు శని పట్టిందిరా అని మీరు ఎప్పుడైనా శనిని బ్లేమ్ చేస్తే మీరుగా మీకు హెల్ప్ చేస్తున్న వాళ్ళని, మీ స్నేహితులని, మీ మంచి కోరుకున్న వాళ్ళని, మీ వెల్విషర్లని మీరు తిట్టుకుంటున్నట్టే. తులాలగ్నం వాళ్ళకి శని ఎప్పుడూ చెడు చేయడు. తులాలగ్నం వాళ్ళకి ఏలినాటి శని వర్తించదు. ఎందుకంటే పవర్ఫుల్ యోగకారకుడు. శని నీచలో ఉన్న తులాలగ్నం వాళ్ళకి యోగిస్తాడు అనే కదా శాస్త్రంలో ఉంది కదా. అలాంటప్పుడు తులాలగ్నంలో పుట్టిన వాళ్ళందరూ శనిని ఎందుకు బ్లేమ్ చేసుకుంటారు? వృషభ లగ్నానికి నవమ దశమాధిపతి, పవర్ఫుల్ రాజయోగకారకుడు. ఉద్యోగంలో మీరు అభివృద్ధి చెందుతున్నారంటే వృషభ రాశి వాళ్ళు, వృషభ లగ్నం వాళ్ళు శని. శని మీకు చెడు చేయడు. ఏలినాటి శని టైంలో కూడా మీకు చెడు చేయడు. వృషభ లగ్నానికి, తులాలగ్నానికి శని ఎప్పుడూ చెడు చేయడు. అలాగే ఏ లగ్నం వాళ్ళైనా సరే శని మీ జాతకంలో ఉచ్చలో ఉన్నప్పుడు
మీరు రూలు, డిసిప్లిన్, లా ఇవన్నీ పాటిస్తారు కాబట్టి తప్పకుండా ఏ లగ్నం వాళ్ళైనా శని మీ యొక్క ఏ లగ్నం వాళ్ళైనా సరే ఉచ్చులో ఉన్నప్పుడు, మీ జాతకంలో, మీ జాతక చక్రంలో శని ఉచ్చులో ఉన్నప్పుడు తన యొక్క పాప ప్రభావాన్ని కానీ చెడు ప్రభావాన్ని కానీ మీ మీద చూపించరు. ఎందుకంటే శని మీకు చాలా ఫేవరబుల్గా ఉన్నారు, మీకు మంచి చేయడానికే ట్రై చేస్తారు. ఇంకా మకర, కుంభరాశులు. మకర రాశి, కుంభరాశి ఈ రెండు రాశులు శనివి. మకర లగ్నం, కుంభ లగ్నం. రాశ్యాధిపతే శని కదా. మకరానికి, కుంభానికి అధిపతే శని. ఎవరు కూడా తన ఒంటిని తనే పొడి చేసుకోరు కదా, తన శరీరాన్ని తనే గాయపరుచుకోరు కదా, తన ఇంటిని వాళ్ళే నాశనం చేసుకోరు కదా. కాబట్టి మకర రాశి వాళ్ళకి, కుంభరాశి వారికి, మకర లగ్నం వారికి, కుంభలగ్నం వారికి ఎందుకంటే స్వభావరీత్యా జీన్స్ పుట్టుకతోనే లా, రూల్, డిసిప్లిన్ ఒక క్రమ పద్ధతిలో డిసిప్లైన్డ్గా వీళ్ళకు ఉండటం మకర, కుంభ రాశుల వారికి కానీ, లగ్నానికి కానీ, వారికి కానీ వాళ్ళు చక్కగా ఎప్పుడు కూడా డిసిప్లైన్డ్గా ఉంటారు. ఎందుకంటే శని ప్రభావం, శని కారకత్వంతో వాళ్ళు పుట్టారు కాబట్టి. మకర రాశి వారు, కుంభరాశి వారు, మకర లగ్నం వారు, కుంభ లగ్నం వారు మీరు కూడా శని ఏం చంద్రబాబు వచ్చి ఎప్పుడు పోతాం ఈ పీడ అని మీరు అనుకున్నారంటే మాత్రం మిమ్మల్ని మీరు ఇన్సల్ట్ చేసుకున్నట్టు. ఎవరినో కాదు, మిమ్మల్ని, మీ ఆత్మని, మీ సోల్ని మీకు మీరు తిట్టుకున్నట్టు అది. అంతేగాని శనిని తిడితే మకర రాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ, మకర లగ్నం వారు కానీ, కుంభలగ్నం వారు కానీ మీరు కనుక ప్రతి కారణానికి శనినే మీరు ముందు పెడితే మాత్రం అది మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకున్నట్టే. సో శనిని ఎవరు బ్లేమ్ చేయొద్దు. శ్రమ పడే వాళ్ళకి, ఎవరైతే బాగా శ్రమ పడతారో, శ్రమే ఆయుధంగా బతుకుతారు. మంచి చేయాలి, చెడుకు వెళ్ళకూడదు, ప్రతి నిమిషం నేను మంచి గురించే పోరాడాలి అని చెప్పి చక్కగా శ్రమే జీవనంగా, శ్రమతోనే నేను ఏదైనా సాధించాలి జీవితంలో, ప్రతి అడుగు కూడా నేను పద్ధతిగా ఏ ఇల్లీగల్ లేకుండా లీగల్గా న్యాయంగా నేను సంపాదించుకోవాలి అని అనుకుంటారో వాళ్ళకి ఏలినాటి శని ఎప్పుడూ వర్తించదు. ఏలినాటి శని ఎవరికి వర్తిస్తుంది అంటే, సో ఎవరైతే ట్యాక్స్లు ఎగ్గొడతారో, ఇల్లీగల్గా వ్యాపారాలు చేస్తారో, ఇంకా అన్యాయంగా అక్రమంగా డబ్బులు ఎవరైతే సంపాదిస్తారో తప్పకుండా వాళ్ళ గుప్పెట్లోంచి లాక్కుని ఏలినాటి శని టైంలో వెళ్ళిపోతాడు ఆయన. అదే ఏలినాటి శని. మీరు మీ లైఫ్లో అక్రమంగా కానీ, అన్యాయంగా కానీ, ఇల్లీగల్గా కానీ ఎప్పుడూ నడుచుకోకుండా క్రమ పద్ధతిలో సక్రమంగా సంపాదించుంటే ఏలినాటి శని అనేది మీ మీద ఎటువంటి ప్రభావం చూపించదు. ఏలినాటి శని అంటే ఏంటి? మీ రాశి నుంచి శని వ్యయంలోకి రావటం అంటే మీరు పుట్టినప్పటి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇన్ని స్థానాల్లో 2.5 సంవత్సరాలు ఉంటూ 30 ఏళ్ల తర్వాత నాన్న నేను 2వ హౌస్లో ఉన్నప్పుడు అన్యాయంగా డబ్బులు సంపాదించావు, అవి తీ బయటికి. 3వ హౌస్లో నేను వచ్చినప్పుడు నువ్వు ఈ పని చేసావు. 4వ హౌస్లో ఉన్నప్పుడు అక్రమంగా ఇల్లు కొన్నావు. 5వ హౌస్లో ఉన్నప్పుడు నువ్వు షేర్ మార్కెట్లో అక్రమంగా ఇల్లీగల్గా డబ్బు సంపాదించావు. 6వ హౌస్లో ఉన్నప్పుడు నువ్వు ఎదుటివాడిని గాయపరిచి వాడిని నువ్వు అంటే 6th హౌస్ తగాదాలు. సో ఎవడో పురికొల్పడం ద్వారా 6th హౌస్లో నువ్వు వేరే వాడికి మధ్యవర్తిత్వం వహించి నువ్వు వాడిని చెడగొట్టి డబ్బులు సంపాదించావు. ఇలాగా ప్రతి హౌస్లో చేసిన పని అన్నిటినీ ఆయన గుర్తుపెట్టుకొని చివరికి మీ రాశిలో వ్యయస్థానంలోకి జడ్జిమెంట్ డే అప్పుడు వస్తారు. సో మీరు తులాలగ్నం వారైనా, వృషభ లగ్నం వారైనా శని యోగకారకుడు కాబట్టి మంచి వైపే ఆయన ఆలోచనలు ఉంటాయి కాబట్టి వీళ్ళు చెడు ఆలోచనలు కలిగినా కూడా వాటిని నిగ్రహించుకొని చెడు వైపు వెళ్లకుండా మంచి వైపే వస్తారు. కానీ మీ జాతకంలో శని నీచపడినా ఏలినాటి శని ప్రభావం ఎక్కువ ఉండే ఛాన్సులు ఉన్నాయి.
ఎందుకంటే శని ఎప్పుడైతే నీచపడతాడో మీకు రూలు, డిసిప్లిన్, లా అనేవి మీ జాతకంలో, మీ శరీరంలో, మీ అనుభవంలో, మీ యొక్క భావాల్లో లేనట్టే. సో శని ఎప్పుడైతే నీచపడి ఉన్నాడో న్యాయం అనేది ఒకటి లేదు, చట్టానికి కళ్ళు నిజంగా లేవు, మనం ఏం చేసినా చెల్లుతుంది అన్నట్టు ప్రవర్తిస్తారు. కాబట్టి శని నీచులో ఉన్న వాళ్ళకి, అక్రమంగా సంపాదించే వాళ్ళకి, ఇల్లీగల్ వ్యాపారాలు చేసే వాళ్ళకి, అన్యాయంగా లాక్కునే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఏలినాటి శని బుద్ధి చెప్తుంది. తప్పనిసరిగా శని భగవానుడు బుద్ధి చెప్తాడు. సో మకరానికి, కుంభానికి శని అధిపతి కాబట్టి ఆ రాసుల వారైనా, ఆ లగ్నం వారైనా, మీరు ఎవరైనా కానీ శనిని ఎప్పుడన్నా తిడితే అది మిమ్మల్ని మీరు తిట్టుకున్నట్టే. ఈ విషయం ఎక్కడి నుంచి గుర్తుపెట్టుకోండి. వృషభ లగ్నానికి, తులా లగ్నానికి యోగకారకుడు శని. ఆయన చేసిన మేలు మీ గ్రహాల్లో ఏమీ చేయలేవు. అంతటి మహానుభావుడు ఆయన. వృషభానికి, తులకి, మకర, కుంభాలకి ఆయనే అధిపతి. ఇక మీది ఏ లగ్నమైనా శని ఉచ్చులో ఉన్నప్పుడు చక్కగా మంచి ఫలితాన్నే ఇస్తాడు. సో ఏలినాటి శని ఎవరికి వర్తిస్తుందంటే ఈ శని నీచపడిన వాళ్ళకి, అక్రమంగా సంపాదించే వాళ్ళకి, ఇల్లీగల్ వ్యాపారాలు చేసే వాళ్ళకి, అన్యాయంగా దోచుకునే వాళ్ళకి తప్పించి శ్రమ పడే వాళ్ళకి ఎప్పుడూ కూడా శని చక్కగా మంచి ఫలితాన్ని ఇస్తూ అభివృద్ధి వైపు నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. శ్రమ పడే వాళ్ళకు కూడా ఏలినాటి శని వర్తించదు. శ్రమ కారకత్వం శని. నేను నా లైఫ్లో నాకున్న దానిలో చక్కగా ఎవరిని మోసం చేయకుండా నేను ఎదగాలి అని మీరు అనుకుంటే ఏలినాటి శని ఏమీ చేయదు మిమ్మల్ని అసలు. ఎందుకంటే శని ప్రభావం అది. కష్టపడే తత్వం మీకుంది, ఎవరిని మోసం చేయలేదు అన్న గుణం ఉంది. ఇంకా అసలు శని ప్రభావం మీ మీద ఎందుకు ఉంటుంది? సో ఈ విషయాల్లో, ఈ సందర్భాల్లో శని వర్తించడు. ఏలినాటి శని వర్తించదు. శని స్వక్షేత్రంలో ఉన్న, ఉచ్చులో ఉన్న వృషభ లగ్నానికి, తులా లగ్నానికి, మకర రాశికి, కుంభరాశికి ఏలినాటి శని అనే కాన్సెప్ట్, ప్రభావం చూపుతుందనే కాన్సెప్ట్ లేదు. శనిని మీరు మాత్రం బ్లేమ్ చేసుకోవద్దు. శని మీకు ఇచ్చే ఫలితాన్ని ఏ గ్రహము మీకు సంబంధించి మీ చార్ట్లో ఇవ్వలేదు, ఇవ్వదు కూడా. ఇది 100% సత్యం. కాబట్టి వృషభ రాశి, వృషభ లగ్నం, తులారాశి, తులా లగ్నం, మకర రాశి, మకర లగ్నం, కుంభరాశి, కుంభలగ్నం ఉచ్చులో శని మీకు ఉన్నప్పుడు, స్వక్షేత్రంలో ఉన్నప్పుడు మీరు శనిని మాత్రం ఏమీ అనొద్దు. మిగతా గ్రహాలు శని కంటే ఇంకా పాపం చేయగలవు. శనికి మించిన చెడును చేసే తత్వం మిగతా గ్రహాలకు ఉంది. 2.5 సంవత్సరాల్లో శని చేసే చెడుని అవి ఒక నెలలో చంద్రుడు 2 రోజుల్లోనే చెయ్యగలడు. సో శని భగవానుణ్ణి మకర, కుంభ, వృషభ, తుల ఉచ్చులో ఉన్నవాళ్ళు, స్వక్షేత్రంలో ఉన్నవాళ్ళు ఇక నుంచి ఆరాధించండి తప్పించి పల్లెత్తు మాట కూడా శని భగవానుణ్ణి బ్లేమ్ చేయొద్దు. ఇట్ ఈజ్ మై రిక్వెస్ట్. సో ఇంకా శని గురించి బ్యాడ్గా, నెగిటివ్గా థాట్స్ ఉన్న వాళ్ళకి, ఆయన్ని కించపరుస్తూ మాట్లాడే వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా. సో ఈ యొక్క విషయాన్ని మీరు అందరికీ షేర్ చేసి ఆ శని భగవానుడి యొక్క ఆశీస్సుల్ని మీరు పొందగలరు అని నేను భావిస్తున్నా. ఎందుకంటే నిజం మీకు తెలిసినప్పుడు ఈ విషయాన్ని మీరు వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం ద్వారా కూడా ఆ ఫలితం మీకు దక్కుతుంది. సో డోంట్ బ్లేమ్ సాటర్న్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ TR క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.